గిరిజన జాతరకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 8 నుంచి 15 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులను కల్పించాలని డిసైడ్ అయింది. వరంగల్ జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి సమ్మక్క సారాలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. జాతర సమయంలో గద్దెలపై కొలువుదీరే అమ్మవార్లను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 3525 బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రయాణికుల కోసం 29 బస్ టెర్మినళ్లను ఏర్పాటు చేయనుంది. 10,000 మంది అధికారులు వీటిని పర్యవేక్షించనున్నారు. అటు మేడారంలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనాలున్నా అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే తూతూ మంత్రపు పనులతో అధికారులు చేతులు దులుపుకుంటే సరిపోదని భక్తులు అంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని సూచిస్తున్నారు.